కొత్త మెట్రో మార్గాల్లో దూకుడు పెంచారు అధికారులు. మేడ్చల్ షామీర్పేట్ కారిడార్లను వినూత్న మెట్రో మార్గాలను సిద్ధం చేయనున్నారు. ఈ 2 కారిడార్లతో ఎయిర్పోర్ట్ కారిడార్ అనుసంధానం చేయనున్నారు. జేబీఎస్ వద్ద ప్రపంచ స్థాయి ఇంటిగ్రేటెడ్ మెట్రో రైల్ హబ్ను ఏర్పాటు చేయనున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ వెనక భాగాన అండర్ గ్రౌండ్ మెట్రోను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో 2వ దశలో సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా మేడ్చల్ షామీర్పేట దిశగా సాగే కారిడార్లు కొత్త రూపురేఖలు సంతరించుకోబోతున్నాయి. నగర ప్రజల సౌకర్యవంతమైన ప్రయాణానికి కొత్త మెట్రో మార్గాలను రూపొందించే కసరత్తు ప్రారంభించారు. ప్యారడైజ్ మేడ్చల్ జేబీఎస్ షామీర్పేట ప్రతిపాదిత కారిడార్ అలైన్మెంట్ల విషయంలో ఉన్న సాంకేతిక సవాళ్లను పరిష్కరించే ప్రయత్నాలు ప్రారంభించారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీనియర్ ఇంజనీర్లు, సాంకేతిక సలహాదారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఈ 2 కారిడార్ల ఏర్పాటులో ఇంజనీరింగ్ పరంగా ఎదురవుతున్న కొన్ని సంక్లిష్ట అంశాలను గుర్తించారు. ప్యారడైజ్ నుంచి బోయినపల్లి వరకు రోడ్డు వంపు చాలా ఎక్కువగా ఉంది. విమానాశ్రయ అధికారుల ఆంక్షలతో హెచ్ఎండిఏ తన ఎలివేటెడ్ మార్గాన్ని కొంత దూరం పాటు భూగర్భ మార్గంగా మార్చుకుంది. ఈ అలైన్మెంట్ ను బేగంపేట విమానాశ్రయం థర్డ్ బండ్ వైపు దాదాపు 600 మీటర్ల దూరం భూగర్భ సొరంగం ద్వారా తీసుకువెళ్తుంది. మేడ్చల్ షామీర్పేట్ కారిడార్ల ప్రారంభ స్థానాన్ని జేబీఎస్ వద్ద ఏకీకృతం చేస్తారు. ఇక్కడ ప్రపంచ స్థాయిలో ఒక హబ్ ని ఏర్పాటు చేస్తారు. ఈ కారిడార్లు కొంత దూరం వెళ్లిన తర్వాత వాటిని విడదీసి 2 మెట్రో కారిడార్లుగా రూపొందించడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని క్షేత్ర పర్యటనను కొనసాగించారు మెట్రో ఎండీ. తన బృందంతో కలిసి కంటోన్మెంట్ ప్రాంతంలోని అనేక ప్రత్యామ్నాయ రోడ్లపై నడిచి మెట్రో రైల్ అలైన్మెంట్ ఏర్పాటుకు పరిశీలనలు చేశారు. జేబీఎస్ సికింద్రాబాద్ క్లబ్ రోడ్, పికెట్ టివోలి జంక్షన్ రోడ్, డైమండ్ పాయింట్ జంక్షన్, సెంటర్ పాయింట్ జంక్షన్, హస్మత్పేట్ జంక్షన్, బోయినపల్లి రోడ్డు మార్గాలను పరిశీలించారు. ప్రైవేట్ ఆస్తుల సేకరణను వీలైనంత తగ్గించే విధంగా ప్రత్యామ్నాయ మార్గాల లాభ నష్టాలను అంచనా వేయాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అధికారులకు సూచించారు. అలైన్మెంట్ వీలైనన్ని ఎక్కువ నివాస కాలనీలకు, వాణిజ్య వ్యాపార కేంద్రాలకు ప్రయోజనకరంగా ఉండేలా డిజైన్ చేయనున్నారు. మేడ్చల్ షామీర్పేట నుంచి ఎయిర్పోర్ట్ కి లింక్ అయ్యే విధంగా ఈ కారిడార్ ను డిజైన్ చేస్తున్నారు. మేడ్చల్ జేబీఎస్ ఎంజీబీఎస్ చాంద్రాయణగుట్ట విమానాశ్రయ లింక్ ఏర్పడడం వల్ల దాదాపు 60 కిలోమీటర్ల సుదీర్ఘ మెట్రో కారిడార్ ఏర్పాటు సాధ్యమవుతుందని అంటున్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. జేబీఎస్ షామీర్పేట మెట్రో అలైన్మెంట్ విషయానికి వస్తే సికింద్రాబాద్ క్లబ్ సమీపంలో ఉన్న ప్రస్తుతం మొదటి మెట్రో పిల్లర్ నుంచి డబుల్ ఎలివేటెడ్ స్ట్రక్చర్ గా కరీంనగర్ హైవేపై హెచ్ఎండిఏ నిర్మించబోయే ఎలివేటెడ్ కారిడార్ పై నేరుగా పొడిగించనున్నారు. జేబీఎస్ పరిసరాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి రక్షణ శాఖకు చెందిన సుమారు 30 ఎకరాల భూమిని సమీకరించనున్నారు. ఓవైపు ఎలివేటెడ్ కారిడార్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హెచ్ఎండిఏతో సమన్వయం చేసుకుంటూనే మెట్రో ప్రపోజల్స్ సిద్ధం చేస్తామంటున్నారు అధికారులు.